రఘురామ కృష్ణరాజు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకే సిద్ధంగా ఉన్నారని, అందువల్ల చంద్రబాబు గారు ఢిల్లీ పెద్దలను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అసలు తెర వెనక ఏం జరుగుతోంది అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం నియోజకవర్గం నుంచే నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా అని ఖరాఖండిగా చెప్తున్నారని, దాంతో చంద్రబాబు గారు ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు ఆయన విషయంలో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా మళ్ళీ రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉందా? దిగితే కూటమి నుంచి దిగే అవకాశం ఉందా, లేదంటే అసలు స్వతంత్ర అభ్యర్థిగా దిగబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్ నరసాపురంలో? ఒకటేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే నరసాపురం నుంచి ఇప్పించగలడు, ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా కానీ ఏం మించిపోయింది లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో రఘురామ కృష్ణరాజు ఉన్నట్టు నాకు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఒకవేళ నరసాపురం నుంచి కనుక రఘురామ కృష్ణరాజుకి సీటు ఇప్పించుకోలేకపోతే అది కూటమికి సంబంధించినటువంటి ఒక అంశంగా కూడా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పై చెయ్యి, లేదా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం ఢిల్లీతోటి, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు పోటీ చేసి తీరుతారు అనేటువంటిది ఒక ప్రచారం ఇప్పుడు తాజాగా మొదలైంది. ఏ కోణం నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా కనుక అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రాకపోతే రఘురామ కృష్ణరాజుకి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తారా? ఇండిపెండెంట్గా చేస్తే అప్పుడు రఘురామ కృష్ణరాజు సపోర్ట్ చేయాలా, లేదంటే బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేయాలా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోతాడు చంద్రబాబు నాయుడు. రఘురామ కృష్ణరాజు ఏంటి, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం నుంచి ఆయన ఇండిపెండెంట్గా ఆయన చేసి గెలిచేటువంటి సత్తా ఉంది అని చెప్పి ఆయన పర్సనల్ సర్వేలో తాజాగా చేయించుకున్న తర్వాత ఒక ఒపీనియన్కి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడు. మాట్లాడి ఢిల్లీకి ఎలాగైనా సరే మళ్ళీ చేంజ్ చేయించాలి అనేటువంటిది. ఇప్పుడు ఒకవేళ చేంజ్ చేసేటువంటి అవకాశం ఉందా అని అంటే బీజేపీ తోటి మాట్లాడి చేంజ్ చేయించుకునేటువంటి సత్తా చంద్రబాబు నాయుడుకి ఉంది అనేది రఘురామ కృష్ణరాజు యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ వాళ్ళు కోరినటువంటి స్థానాలు ఏమిటి అని అంటే వైజాగ్ కోరారు. ఫస్ట్ అసలు వైజాగ్ కావాలని కోరారు. ఎందుకంటే గతంలో వైజాగ్ నుంచి బీజేపీ గెలిచినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వైజాగ్ కోరారు, కానీ అక్కడ బాలకృష్ణకి నరసాపురం ఒకటి ఇవన్నీ ఇవ్వాలనుకున్నారు. కానీ నరసాపురం వచ్చేటప్పటికి అక్కడ వర్మ అనే అతన్ని తీసుకొచ్చి పెడతారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే వాళ్ళు. ఎందుకంటే వర్మ బీజేపీకి సంబంధించి పెద్ద లీడర్ ఏం కాదు, ఓకే, తొలి నుంచి ఉన్నారు, కానీ ఆయన ఏమి పెద్ద అక్కడ పాపులర్ లీడర్ ఏం కాదు బీజేపీకి. బీజేపీ బలమైనటువంటి పార్టీ ఏం కాదు బీజేపీ. తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే గెలవాలి అక్కడ. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఒపీనియన్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి? నరసాపురంలో అయితే మాత్రం ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజు పెట్టాలి. కానీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిని అయితే ప్రకటించింది కదా సార్. అంటే మళ్ళీ మార్చుకునే యోచనలో ప్రకటించిన తర్వాత మార్చినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం పార్టీ మార్చిందా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చిందా? ఇప్పుడు అనకాపల్లిలో మార్చింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముత్యాల నాయుడికి ఇచ్చింది కదా. అంతకుముందు వేరే వాళ్ళని ప్రకటించి ఇప్పుడు ముత్యాల నాయుడికి ఇచ్చింది కదా. సో ప్రకటించడం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా టైం ఉంది, సర్వేలు చేస్తున్నారు, మళ్ళీ ఫైనల్ సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ ఫైనల్ సర్వేలు చేయించుకున్న తర్వాత ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి నరసాపురంలో అనేది కనుక ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు నాయుడు కనుక అమిత్ షా తోటో నడ్డాతోటో మాట్లాడితే అడ్జస్ట్మెంట్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాల్లో ఇప్పుడు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కష్టం. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. తిరుపతి అక్కడ వరప్రసాద్ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ట్ అని చెప్పేసి అప్పుడే ప్రచారం మొదలైంది. సో రాజంపేట పరిస్థితి చూస్తే అలా ఉంది. ఇంకా ఎక్కడ గెలుస్తారు బీజేపీ వాళ్ళు? బీజేపీ వాళ్ళ అభ్యర్థుల ప్రకటనే రాంగ్.
ఒక రాజమండ్రి తప్ప. రాజమండ్రిలో కూడా పురంధరేశ్వరి మరి అనపర్తి కనుక వీర్రాజుకి ఇచ్చే పని అయితే అక్కడ కూడా ఆవిడ డౌట్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అంతర్గతంగా బీజేపీలోనే చర్చించుకుంటున్నారు. సో కాబట్టి ఈ మొత్తం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఇప్పుడు ఒంగోలు అనేది కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే గెలిచేటువంటి స్థానం. అలాగే అక్కడ రాజంపేట అక్కడ ఉండేటువంటి ఈక్వేషన్లో అక్కడ అభ్యర్థికి, అక్కడ అనంతపురం వచ్చేసి హిందూపురం వచ్చేసి అక్కడ కుమార్ ఉన్నారు, సత్యకుమార్ యాదవ్. అలా ఇచ్చేస్తే కనుక ఈక్వేషన్ ప్రకారం, సామాజిక ఈక్వేషన్ ప్రకారం గెలిచేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా బీజేపీ వాళ్ళు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేశారు. దాంట్లో ప్రధానంగా నరసాపురం నుంచి ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు ఉంటాడని చెప్పి అనుకుంటే అక్కడ వర్మని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వర్మ గెలిచేటువంటి అవకాశం ఉందంటే లేదు. అంటే దీని అంతని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది తెర వెనుక. ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని పరిధిలో ఉండేట్టు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజా సర్వేలు చెప్తున్నాయి. తాజాగా వచ్చిన సర్వేలు కూడా గతంలో 70 వేస్తే ఈసారి దాదాపు 80 దాకా వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నాడు రఘురామకృష్ణరాజు. ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు మీద పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద పెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడు మీద ఒక రకంగా రివర్స్ యాంగిల్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు నరసాపురం నుంచి తనకు టికెట్ తీసుకొచ్చేటువంటి సత్తా లేనటువంటి చంద్రబాబు నాయుడు రేపు కూటమి తరపు నుంచి పోలవరం ఏం పూర్తి చేస్తారు, లేదంటే రాజధాని ఏం కట్టిస్తారు, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏం ఆపుతారు, ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీని ఏం తీసుకొస్తారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రివర్స్ యాంగిల్లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. అంటే అటు బీజేపీ దెబ్బకి ఇటు రఘురామకృష్ణరాజు దెబ్బకి మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు అడ్జస్ట్ చేయాలంటే ఎలా చేయాలి? రఘురామకృష్ణరాజుని విజయనగరం మొమ్మంటేనేమో విజయనగరం అక్కడ లోకల్ ఉండేటువంటి లీడర్లు ఒప్పుకోవట్లేదని చెప్పి అంటున్నారు. రఘురామకృష్ణరాజు కూడా నేను పోనని చెప్పి అంటున్నారు విజయనగరం అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇంకా విజయనగరం పోకపోతే ఇంకెక్కడ ఉంది అక్కడ ఆయనకి? ఇంకా విజయనగరం పోకపోతే ఆయనకు ఉండేటువంటి అవకాశం అంటే ఎక్కడైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనైతే అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏలూరు అడిగితే ఏలూరు నుంచి ఏదైనా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ పుట్ట మహేష్ని మార్చేసి ఏదో అడ్జస్ట్ చేస్తారు. రఘురామకృష్ణరాజు కోసం చంద్రబాబు నాయుడు ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఇప్పుడు నరసాపురం నుంచే నాకు కావాలంటున్నారు. సో నరసాపురం నుంచే కావాలని అన్నప్పుడు ఇప్పుడు నరసాపురం కనుక ఒకవేళ బీజేపీ చంద్రబాబు నాయుడు పోయి ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజుకి ఇవ్వమని చెప్పి కనుక చెప్తే మాకు ఏలూరు ఇవ్వమని చెప్తారు. ఆ ఏలూరు ఇస్తే ఏమవుతుంది? అక్కడ సోమవీర్రాజుని పెడతారు. సో సోమవీర్రాజుని పెడితే మళ్ళీ అక్కడ ఏలూరులో అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎవరిని మార్చాలి? ఇప్పుడు ఈ సీటు తెలుగుదేశం పార్టీ అడిగింది అనుకో, నరసాపురం అనేది తెలుగుదేశం పార్టీ అడుగుతుంది అనుకో, బీజేపీకి ఎక్కడ ఇవ్వాలి? విజయనగరం ఇవ్వాలి. మళ్ళీ విజయనగరం నుంచి మళ్ళీ క్యాండిడేట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బీజేపీ పెద్దల్ని ఏ విధంగా లైజనింగ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది చూడాలి. లేదంటే నరసాపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన క్లారిటీ కూడా ఇచ్చాడు కదా సార్, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అయినా చేస్తాను. పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటర్స్ అంతా రఘురామకృష్ణరాజుకి చేస్తారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు క్యాడర్ చెప్పినప్పటికి కూడా క్యాడర్ కూడా చేస్తారు. కారణం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పోరాడినటువంటి ఒక శక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తారు. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఏం చెప్తారంటే ఇది సిచ్యువేషన్.